ఈరోజు నేను ఒక స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే క్యారెట్ హల్వా అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు క్యారెట్ తురుము, ఒక కప్పు పాలు, ఒక కప్పు షుగర్, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, అలాగే నెయ్యి అన్నమాట. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కాలి. కొంచెం హైలో పెడదాం. వేడెక్కాలి కదా. ఎక్కాక ఒక 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేద్దాం. 1 లేదా 2 స్పూన్లు. ఎక్కువ నెయ్యి తినాలనుకునే వాళ్ళు తినొచ్చండి. మేమైతే లైట్గానే తింటాం, పడదు నాకు ఎక్కువ, అందుకనేసి కొంచెమే వేస్తున్నాను. చలికాలం కదా, నెయ్యి గడ్డగట్టేస్తుంది, అందుకనేసి ఫస్ట్ కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం వేపుకోవాలండి. దూరగా ఎంచుకోవాలి. ఇలా ఎంచుకోవాలండి. ఎంచుకుంటే మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది కదా, అందుకనేసి ఇలా వేసుకోవాలి. ఓకే, పైకి వచ్చేయండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా వేగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము వేయాలండి. నెయ్యి సరిపోతే ఓకే, సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. మేమైతే లైట్గానే తీసుకుంటాం, నేను లైట్గానే తింటాను, అందుకనేసి ఇలా వేయించుకోవాలి. ఇది నా స్టైల్లో చేస్తున్నానండి, నాకు వచ్చిన విధంగా. ఇలా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవాలి. వేపుకోవాలి. ఇట్లా, ఎందుకంటే క్యారెట్ పచ్చి వాసన వస్తూ ఉంటుంది కదా, అందుకనేసి ఇట్లా వేపుకోవాలి. ఒక 10 మినిట్స్ అట్లా 15 మినిట్స్ అట్లా వేయించుకున్నాం అనుకో, స్మెల్ అనేది ఉండదు. మరి వాసన వచ్చిందనుకో, పచ్చి వాసన తినాలనిపించదు కదా, అందుకనేసి ఇలా కొంచెం వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక కొద్దిసేపు దీని మీద మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. మగ్గాక అప్పుడు తీసి ప్రాసెస్. మధ్య మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉండాలండి. తిప్పకపోతే అడుగంటినట్లు అవుతుంది కదా. కొంచెం మందంపాటి దాంట్లోనే చేసుకోవాలండి. పలచగా ఉందనుకో వెంటనే అడుగంటుతుంది, అందుకనేసి కొంచెం మందంగానే ఉండాలి. నెయ్యి కొంచెం తక్కువ వేస్తాం కదా, అందుకనేసి అడుగంటుతుంది అన్నమాట. ఇది కొంచెం కొంచెం పెడదాం. గ్యాస్ హైలో పెడుతున్నా. కొంచెం ఇలా వేసుకున్నాక మీకు కలర్ తేడా వేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా వేసుకోవాలి.
ఒకసారి క్లోజ్ చేద్దాం. అలా క్లోజ్ చేసిన 5 మినిట్స్కి మళ్ళీ చేద్దాం. ఇప్పుడు ఇందులో పాలు యాడ్ చేయాలి. కప్పు సేపు బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం హైలోనే పెడదాం. ఒక 5 మినిట్స్ ఎట్లా 10 మినిట్స్ ఎట్లా మూత పెట్టేస్తాం. ఇలా పెట్టేద్దాం. ఇలా చేసేసాను. మధ్య మధ్యలో ఇలా చూసుకోవాలి. ఇంకా బాయిల్ అవ్వలేదు. సేపు ఇలా మూత పెట్టేద్దాం. ఓకే అండి, ఇది ఉడికిందా లేదని ఒకసారి చూద్దాం. పాలు దగ్గరికి వేయండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దాం. మేము ఎక్కువ స్వీట్ తింటాంలే కానీ చలికాలం కదండి, అందుకని కొంచెం స్వీట్ తగ్గిస్తున్నాను అనమాట. నాకు స్వీట్ ఎక్కువగానే తింటారు, కాకపోతే బాబుకి జలుబు చేస్తుంది అనేసి తక్కువ వేస్తున్నాను అన్నమాట. తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. మళ్ళీ కొంచెం మగ్గనిద్దాం, మూత పెట్టేద్దాం. ఒకసారి చూద్దామండి. అవుతుంది, ఇంకా కొంచెం హైలో పెడతాం. 10 మినిట్స్ హైలో, 5 మినిట్స్ లోలో పెట్టి బాయిల్ అవ్వనిద్దాం. ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు స్మెల్ బాగుంటుంది కదా. ఓకే అండి, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. బాయిల్ అయిపోయింది చక్కగా. కొంచెం దగ్గరికి అయిపోతే పాకం చూసారా ఎలా వస్తుంది. ఇందులో మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. నా దగ్గర ఉన్నాయి, వేస్తున్నాను. బాదం, జీడిపప్పు. ఓకే, ఓవరాల్గా అయిపోయింది. ఓకే, వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. క్యారెట్ హల్వా రెడీ. మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.